వరదల వేళ సహాయ చర్యల్లో నిమగ్నమైన ఖమ్మం జిల్లా యంత్రాంగం ప్రాణాలు పణంగా పెట్టి శ్రమించారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వారి సేవలను కొనియాడారు. గతంలో పాలన చేసిన నాయకులు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను ఎప్పుడు కూడా అసలు మధుర శాసనసభ నియోజకవర్గంలో పోవటానికి రాకపోకలు బంద్ అయినటువంటి దృష్టాంతం ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులను కూడా చివరికి అర్ధరాత్రి సబ్స్టేషన్లు మునిగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగినా, స్తంభాలు ఇరిగిపోయినా అర్ధరాత్రి సమాచారం కూడా అందుకొని విద్యుత్ శక్తికి సంబంధించిన అధికారులు ఆ నీళ్లలో కూడా ప్రయాణం చేస్తూ జీవితాల్ని పణంగా పెట్టి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర సిబ్బంది పనిచేసుకుంటూ ముందుకు పోతూ జిల్లా యంత్రాంగానికి సంబంధించి ఇటు కలెక్టర్ కానీ లేదా కమిషనర్ కానీ ఎప్పటికప్పుడు ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సినటువంటి ఎక్కడైతే వరద వచ్చిందో అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించి సెంటర్స్ ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ నివారణ చర్యలు చేసుకుంటూ వెళ్ళారు. నేను అనుకుంటా బహుశా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు చూడలే క్షేత్రస్థాయిలో మంత్రులు ఈ రకంగా వెళ్ళి అక్కడే నిలబడి అక్కడే కూర్చొని పని చేయించినటువంటి సంఘటనలు. హెలికాప్టర్ ఫ్లై చేయించాలంటే ఆ ఫ్లై చేయాల్సిన బేస్ దగ్గర వాతావరణం అనుకూలించు, ఖమ్మం దగ్గర ఇక్కడ వాతావరణం అనుకూలించు, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే పరిస్థితి మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లకి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి వాళ్ళు కొన్ని రకరకాలైనటువంటి పోస్ట్ చేస్తూ ఆభాసపాలు చేయాలనేటువంటి కార్యక్రమం పాల్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ప్రభుత్వం చేసే సహకారాలకి మీరు కూడా చేదోడు అదురుగుండి వాళ్ళకి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు, భయభ్రాంతులు గురి చేసేటట్టు, ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తే పేదల జీవితాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి జీవితాలతో ఆడుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది.